భయ్యా మీకు ఓపీడీ కేబుల్స్ కావాలంటే జస్ట్ ఒక 1 వీక్ లో మీకు డెలివరీ అవుతాయి. కావాలంటే బుక్ చేసుకోండి. ఖాళీగా ఉన్న విషయం లేక ఒక బండి అయితే లాక్కొచ్చాను భయ్య షాప్ లోకి. ఆ బండి అయితే మరీ ఘోరంగా ఉంది. అయితే నీట్ గా చేస్తాను, హై బడ్జెట్ పోనేను. ఎందుకంటే మన చేతిలో డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి. ఎందుకంటే ఆ బండి ఎందుకు? మీకోసమే భయ్య, మాకోసమా? అయితే తెలియాలంటే వీడియో మొత్తం చూసిన భయ్య మీకు అర్థమైపోయి. అలా ఎందుకు మంచిగా డైలీ వీడియో 184 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 18 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 19/4/2023. ఈ రోజు వరకు అయితే ఖాళీగా ఉండలేక మార్నింగ్ రాగానే ఏదో ఒకటి ఆలోచించాను భయ్య. ఏంట్రా ఈరోజు పని అయితే ఏం లేదు అంటే పని అయితే ఏం లేదంటే ఎవరికి చెప్పలేదు, అందులో సమయం కాబట్టి కొద్దిగా వర్క్ కానీ తగ్గించాను. ఆల్మోస్ట్ మీకు చెప్పాను. అయితే ఏంట్రా అని చెప్పేసి ఆలోచిస్తే చాలా నుంచి పక్కన ఉన్న పల్సర్ మీద అయితే ఒక కన్ను ఉంది నా మీద. దీన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఏం చేద్దామని ఆలోచించాను. ఏం చేద్దామని ఆలోచించింది, మన షాప్కి వచ్చిన కస్టమర్లకి ఎప్పుడైనా బండి టెంపరీగా అంటే అందరికని కాదు, ఎక్కువ లాంగ్ అని కాదు, జస్ట్ హరి బ్రో అడదాకా గన్యం దాబేస్తాను, హరి బ్రో మూలపేట దాబేస్తాను, హరి బ్రో యాదపేట దాబేస్తాను, హరి బ్రో అడదాబేస్తాను అన్న వాళ్ళకి ఏంటంటే నా బండి ఇవ్వాలంటే కష్టమైపోతుంది, ఈకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అయితే నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి గట్టిగా ఆలోచించాను. అయితే అప్పుడు వచ్చిన ఆలోచనే అంటే పల్సర్కి ఆల్మోస్ట్ ఆ బండి అమ్మేదే అడుగుతున్నారు. అవును అమ్మేదే అన్నాం అనుకో, ఆ బండి రన్నింగ్ లేదు కాబట్టి చాలా మంది ముందరకు రావట్లేదు. అయితే ఆ బండి తీసుకొచ్చి మనం ప్రజెంట్ ఖాళీ ఉన్నాం కదా, రెడీ చేసామంటే మన కస్టమర్స్కి పనికి వస్తుంది. అదే టైంలో మంచి బేరంగా తగ్గడానికి ఓళ్ళకి కానీ ఇచ్చేయచ్చు అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. అయితే ఓకే ఇప్పుడు అదే ఏం చేద్దాం, డబ్బులు లేదు ఎలా అయితే ఆలోచించాను. అయితే దానికి సంబంధించిన వీడియో ప్లే చేస్తాను, చూసేసిన భయ్ మీకు క్లారిటీగా అయితే అర్థమైపోద్ది. ఓకే భయ్ చూడండి, మనకి పక్కన ఉన్న పల్సర్ ఏదైతే ఉందో షాప్లో వర్క్ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ ఒక స్పెండర్కి అయితే మనం టైం చెప్పున్నాము, 11కి రమ్మని చెప్పున్నాము. ఇప్పుడు మనం కొద్దిగా తొందరగా వచ్చేసాం కాబట్టి ఏదైతే ఈ పల్సర్ ఉందో ఈ పల్సర్ అనేది ఇలాగే మూల పెట్టడం వల్ల ఈ వెనకాల తుప్పుని చూస్తారా, వచ్చినప్పుడు ఈ తుప్పు అంతా ఏం లేదు. ఇక్కడ పెట్టడం వల్ల ఎండకెండి వానకు తడిసి దాదాపు 7 నుంచి ఎంత ఒక 3-4 నెలల నుంచి ఉందా, మధ్యలో వానలు పడుతున్నాయి కదా కొన్ని రోజులు, అప్పటి నుంచి అయితే బండి ఏడే ఉంది, తుప్పట్టిపోతుంది. ఇది ఇలాగే ఉంటే ఇంక దేనికి పని కదా నాకు అర్థమైపోయింది. అందుకని ఏంటంటే ఈ బండి రెడీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ బండిలో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదు భయ్య. ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ప్రాబ్లమ్సే ఉన్నాయి. బండికి స్మోక్ వస్తుంది, ఇంజిన్లో ఆయిల్ తగ్గిపోయింది, రకరకాల సౌండ్లు వస్తుంది. అయితే బండికి బోర్ చేయాలి, మనం బోర్ చేయాలి. అదేవిధంగా ఏదైతే లాక్ సెట్ ఉందో లాక్ సెట్ కానీ నేను డ్యామేజ్ చేసి తెచ్చాను. ఎందుకంటే లాక్ స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోతే బండి లాక్ ఎరగొట్టేసారు. చూడండి లోపల లాక్ సైడ్ ఎరగొట్టేసా. అయితే పెయింటింగ్ మళ్ళీ సూపర్గా ఉంది. బండి వాటర్ వాష్ చేయించామంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది బండి. అందులో ఓల్డ్ బండి కాబట్టి ఒక్కసారి డీజిల్ స్ప్రే చేసి కానీ నీట్గా వాటర్ వాష్ కానీ చేయించామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే నా కాడ పాత బండి సేమ్ అదే విధంగా వస్తుంది. అందుకని ఎందుకు ఈ బండిని మూల పెట్టేసి బండి పాడు చేసేసేది అని చెప్పేసి రెడీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అయితే ఈ బండి రెడీ చేయాలంటే ఇప్పుడు మనకి డబ్బులు కావాలి. ఎలా డబ్బులు కావాలంటే నా పర్సులో ఉన్న డబ్బులు పెట్టాలంటే చాలా కష్టం. అందుకని మనం ఏం చేస్తామంటే కంపల్సరీగా ఏదైతే ఈ మూలు ఉన్నాయి కదా, మన కస్టమర్స్ ఇచ్చిపోయారు కదా మనకి గిఫ్ట్. ఇది యాక్చువల్గా కస్టమర్స్ నాకు ఇచ్చిపోయిన గిఫ్ట్స్ ఇవన్నీ. ఈ గిఫ్ట్స్ అన్నీ ఏం చేస్తా అంటే అమ్మేస్తా. ఈ గిఫ్ట్స్, ఈ బోర్లు, ఈ బ్యాటరీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అమ్మితే ఆల్మోస్ట్ బండికి సరిపోవచ్చు. ఇంకా సర్వీస్ ఛార్జీలు లేవు కాబట్టి ఈ సామాన్ అయితే సరిపోద్ది. అందుకని నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ బండికి బోర్ ఓపెన్ చేస్తాను. బోర్ ఓపెన్ చేసి బోర్ కండిషన్ ఎలా చూసుకొని, క్రాంక్ రాడ్ కండిషన్ ఎలా చూసుకొని, బోర్ అండ్ హెడ్ లేతులు ఇచ్చేస్తాను. క్లచ్ కానీ ఓపెన్ చేస్తాను, పికప్ కానీ ఎలా చూసుకొని, క్లచ్ బెల్ట్ కానీ చేంజ్ చేస్తాను. బాడీ వర్క్ ఓకే మీరు చూసారు కదా. మన కాడ దాని పల్సర్ రెడీ చేసాను కోసం మన కాడ ఏదైతే స్క్రాప్ ఉందో అంటే మన కస్టమర్స్ మన మీద ప్రేమతో వదిలేసిపోయిన పాత సామాను అమ్మేసి ఈ బండి రెడీ చేద్దాం ఓల్ కోసం కానీ ఫిక్స్ అయ్యాను. అయితే ఓల్ కోసం లేకపోతే మంచి పార్టీ వస్తే మంచి పార్టీకైనా ఏ చేస్తాం, దాని గురించి అది ఇబ్బంది లేదు. మనకి కనబడితే వేస్తాం, దాని గురించి ఇబ్బంది అయితే లేదు. అయితే ఈ పల్సర్ వీడియో నెక్స్ట్ చూసే ముందర మనకి ఏదైతే మీకు చెప్పాం కదా స్పెండర్ ప్లస్ 11 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చిన అని చెప్పేసి, అయితే ఈ వీడియో షూట్ అయ్యే లోపలే ఆ బండి కానీ వచ్చేసింది స్పెండర్ ప్లస్ కానీ. ఆ బండికి ప్రాబ్లమ్స్ కానీ చూసుకుంటే ఓన్లీ ఇంజిన్ ఆయిల్ అండ్ చైన్స్ ప్యాకెట్. ఒకసారి ఆ బండి వీడియో కానీ చూపించేస్తాను, చూసేసి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, స్పెండర్ అయితే వచ్చింది. టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్ 10:54 అవుతుంది. మనం బండికి అయితే చైన్స్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసాం. చైన్స్ ప్యాడ్ అయితే ఫుల్ డెడ్, ఫ్రంట్స్ ప్యాడ్ మెయిన్ అరిగిపోయింది. ఫ్రంట్స్ ప్యాడ్ అరిగిపోయి బండి చాలా అంటే చాలా సౌండ్ క్రియేట్ చేస్తుంది. ఆ కస్టమర్ ఏమనుకున్నాడు అంటే ఇంజిన్లో ప్రాబ్లం వచ్చేసింది అనుకున్నాడు. అయితే మనం చైన్స్ ప్యాడ్లు కంప్లైంట్ అని చెప్పేసి చైన్స్ ప్యాడ్ ఓపెన్ చేస్తాం. చైన్స్ ప్యాకెట్లో అండ్ వెనకాల డ్రమ్ లబ్బర్లు, అదేవిధంగా వెనకాల బ్రేక్ షూలు, అదేవిధంగా ఏంటంటే హాఫ్ యాక్సిల్ నట్టు. ఈ నట్ అనేది 24 వేస్తే రావడం లేదు. యాక్చువల్గా ఈ నట్టు 23. అయితే మనం 24 రింగ్ బాగుంటే 24 రింగ్ వేసేస్తాం. అయినా 24 రింగ్కి స్లిప్ అయిపోయించండి. ఓన్లీ హాఫ్ యాక్సిల్ బాగానే ఉంది కానీ నట్టు వరకు అయితే చేంజ్ చేద్దాం. ఓకే నట్టు ఇది వెనకాల సెక్షన్ వరకు. నెక్స్ట్ అయితే ఇంజిన్ ఆయిల్ అయితే సమ్మర్ వచ్చేటప్పటికి కంపల్సరీగా ఒక 200-300 కిలోమీటర్స్కి కొద్దిగా ముందుగా చేంజ్ చేసుకొని ట్రై చేయండి.
ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ లెవెల్ అనేది తగ్గిపోద్ది. ఇంజిన్ ఆయిల్ లెవెల్ తగ్గిపోవడం వల్ల ఇంజిన్ లైఫ్ తగ్గిపోద్ది. ఎందుకంటే ఒక 200కో 300కో ముందర కిలోమీటర్లు ముందరకు మార్చడం వల్ల ఏంటంటే ఇంజిన్లో ఆయిల్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఇంజిన్ లైఫ్ అనేది పెరగదు. కాబట్టి కంపల్సరీ ఆయిల్ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి సమ్మర్ విషయంలో. ఇంకా మిగతా అయితే ఇది ఇంకా బండ్లో అంతమించి కంప్లైంట్ అయితే ఏం లేవు. మెయిన్ చేంజ్ ప్యాకెట్లో అందులో ఆయిల్ టైం అయింది కాబట్టి ఇంజిన్ ఆయిల్ చేంజింగ్. నేను ఒకసారి స్పేర్ పార్ట్స్ కానీ తీసుకొస్తాను. స్పేర్ పార్ట్ తీసుకొచ్చేమో డైరెక్ట్గా నేను ఫిట్ చేసుకున్న తర్వాత అయితే కలుసుకుంటాను మీతో. ఓకేనా? చూడలేదు కదా మనం చేంజ్ ప్యాడ్ అంటే ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తాం. అయితే మళ్ళీ చూపించాలా ఏముంది భయ, చేంజ్ చేశాను, బండికి చేస్తాను. దాదాపు 2150 రూపాయలు అయితే బండికి బిల్ అయితే అయింది. టోటల్గా బండి అయితే పంపించేస్తాను. ఎందుకు చెప్పాను నేను బిల్లు చెప్పకూడదు కదా, ఓకే సారీ. అయితే అది స్పెండర్ అయితే పంపించేస్తాను. నెక్స్ట్ ఏదైతే పల్సర్ ఉందో పల్సర్కి అనేది మనం ఇంజిన్ అయితే ఓపెన్ చేస్తాం. అదే భయ ఆప్ అండ్ 80% ఇంజిన్ అయితే ఓపెన్ చేస్తాం. అయితే ఈ బండిలో నేను ఏమేమి సామాన్ అయిపోతున్నాను, ఏం సామాన్ వేయాలి? కస్టమర్ బండికి అయితే బిల్లు ఉంది కాబట్టి ఏమైనా వేయచ్చు నేను. అంటే కస్టమర్ ఫీల్ ఎలా రావాలనేది ఇప్పుడు నా కస్టమర్స్ కోసంగా రెడీ చేస్తున్న బండి ఎలా చేయాలి? బడ్జెట్ నాది, సింపుల్ బడ్జెట్లో 600 స్క్రాప్ ఐటెంలో బండి రెడీ అయిపోవాలి. అయితే వీడియో చూసిన భయ మీకు అర్థమైపోతుంది అసలు బండిలో ప్రాబ్లం ఏముంది, అసలు ఏం చేంజ్ చేస్తాను ఏంది అనేది ఒక క్లారిటీగా రాండి. ఫస్ట్ తర్వాత చూద్దాం. ఒక ఫ్రెండ్స్ చూడండి, బండికి బోర్ అయితే ఓపెన్ చేస్తాను, అదేవిధంగా క్లచ్ కానీ ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు నిన్న మొన్న ఒక వీడియో చేశాను కదా, ఇది పల్సర్ వెహికల్కి టైమింగ్ అయిపోయిందని. ఇదే విధంగా అరుగుంటుంది. ఇక్కడ హోల్ పడి ఉంటుంది. మీకు స్క్రీన్ మీద యాడ్ చేసేది చూస్తారా, ఈ విధంగా హోల్ పడి ఉంటుంది. దీనికన్నా ఆ విధంగా హోల్ పడింది. నేను లాస్ట్ టైం ఏం చేశాను, ఎంసీలు పెట్టాను. ఇక్కడ నుంచి చేయగానే పెట్టి తడిగితే లోపల ఎంసీలు తగులుతుంది. మీకు ఇటు పక్క నుంచి కనబడద్దు అంటవా, ఇక్కడ చూడండి అక్కడ కనబడుతుంది హోలు ఎంసీలు. అక్కడ నేను ఎంసీలు పెట్టి కవర్ చేశాను. ఏంది ఎప్పుడు ఇప్పిదేసి వెల్డింగ్ చేయకుండా ఎంసీలు పెట్టి కవర్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎంసీలు పెట్టి కవర్ చేస్తానండి. ఎంసీలు పెట్టి కవర్ చేసి ఏదైతే టైమింగ్ ప్యాడ్స్ ఉన్నాయో టైమింగ్ ప్యాడ్స్ అనేది UG4 వేస్తాను. ఏది ప్యాడ్ ఇది, ఇక్కడ టైమింగ్ ప్యాడ్ అనేది UG4 వేస్తాను. UG2 UG3 ఒకలా ఉంటుంది ప్యాడ్ అనేది. ఎక్కువ ప్రాబ్లమ్స్ దేంట్లో కనబడతాయంటే UG3లో UG2లో కనబడతాయి. ఓకేనా? ఎందుకంటే ప్యాడ్ అనేది చాలా పల్సం. ఎడబడింది పోయే ప్యాడ్. ఇది టైమింగ్ ప్యాడ్ చాలా పల్సంగా ఉంటుంది. మనకి UG4కి వచ్చేటప్పుడు చాలా కొద్దిగా లావ్ ఎక్కువ ఉంటుంది. లావ్ ఎక్కువ ఉన్నా సరే టైమింగ్ ఎక్కువ సాగిపోయినప్పుడు టైమింగ్ సౌండ్ వస్తున్నా సరే అలాగే వాడడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్ కింద తక్కువ ఉంటుంది. అంటే ఇంత రేంజ్లో లేకపోయినా కొద్దిగా తక్కువ ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే టైమింగ్ ప్యాడ్స్ UG3 ఒకసారి తీసుకొస్తా, UG4 అనేది ఒకసారి తీసుకెళ్తా. ఎందుకంటే UG3 లేకపోతే ఈ ప్యాడ్ బాగానే ఉండింది అనుకో, ఈ ప్యాడ్ పాతేసి ఓన్లీ ఇటు పక్క ప్యాడ్ వరకు UG4 వేసేయచ్చు. లేకపోతే 100 రూపాయలు 100 రూపాయలు కాబట్టి 2 ప్యాడ్లు తెస్తాను. అంటే UG3 UG4 తెస్తాను. ఇటు పక్క UG3 వేస్తాను, ఇటు పక్క UG4 ప్యాడ్ వేస్తాను. ఓకేనా? UG4 ఐడియా ఏంటంటే మనకి లావ్ వస్తుంది అర్థం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపిదు. ఎందుకంటే ఈ ప్యాడ్ లావ్ అవడం వల్ల తగలదు. అదే టైం ఏంటంటే దీన్ని ఎంసీలు పెట్టి కవర్ చేస్తాను. మీకు రేపు డైలీ చూపిస్తాను ఎలా కవర్ చేశాను ఏందనేది. ఎందుకంటే వెల్డింగ్ చెప్పి నేను జస్ట్ కవర్ చేస్తాను. అయితే భయ ఊడిపోవచ్చు కదా, ఊడదు భయ. ఓకేనా? ఊడదు, 70% ఊడదు నా మీద నమ్మకం ఉంటే. ఓకే, దీని అనేది నేను కవర్ చేస్తాను. అసలు యాక్చువల్గా దీన్ని ఇట్టాగే వదిలేసినా ఏం కాదు. అయినా సరే నేను ఏం చేస్తాను అంటే కంపల్సరీ దీన్ని కవర్ చేసి వేస్తాను. ఓకేనా? అందులో ఏంటంటే ఇక్కడ కవర్ చేసిన సరే ఈ ప్యాడ్ అనేది నేను UG4 యూజ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ కంప్లీట్ ఏది హోల్ గురించి. నెక్స్ట్ చూసుకుంటే పిస్టన్ అనేది ఫుల్ సీజ్ అయిపోయింది. ఓకేనా? అదేవిధంగా మనం బోర్ లంగట్లో బోర్ అయితే ఇచ్చేద్దాం. హెడ్లో వాల్స్ కానీ పోయినాయి. హెడ్లో వాల్స్ ఆడబెట్టాను. హెడ్లో వాల్స్ అనేది పెద్ద వాల్ అయితే బాగా రీపింది. చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు అరిగిపోతే చిన్న వాళ్ళు కానీ వేయాలి కదా రెండు. అందుకని హెడ్ కానీ లేతికి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ క్లచ్ అసెంబ్లీలో చూసుకుంటే క్లచ్ ప్లేట్ అయితే బాగానే ఉన్నాయి. చెక్ చేశాను, క్లచ్ ప్లేట్ అయితే సరిపోద్ది, ఏం అవసరం లేదు. నెక్స్ట్ సిద్ధగడ వీళ్ళు టెట్టడే కాదు, ఇది టెట్టడే. ఓకేనా? లోపల స్ప్రింగ్ కట్ అయిపోయింది. ఓకేనా? తుత్తర తీరిపోద్ది వేయాలంటే. మనం ఇటీవల ఒక బండికి ఒక పల్సర్కి మార్చాము. ఈరోజు సామాన్ లాగుతాం కాబట్టి లోపల ఉంది సరే. వీళ్ళు మొన్న ఏదో బండికి తీసింది, అది కొద్దిగా పర్లేదు. లేకపోతే దాని లోపల స్ప్రింగ్స్ వరకు తీసుకొని ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు మనం దీన్ని. అంటే కస్టమర్ బండి కాబట్టి అబ్జెక్షన్ చేయడు కాబట్టి మనం లోపల ఉన్న స్ప్రింగ్స్ వీల్స్ ఏమైనా డ్యామేజ్ అంటే వీల్స్ వరకు దాన్ని తీసుకుని, ఎందుకంటే మనం ప్రతి పల్సర్లో మారుస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఓకేనా? అందుకేంటంటే ఆ సిద్ధగడ అనేది ఆ బండి తీసుకుంటాను. అదే టైంలో లోపల ఉన్న బ్యాలెన్స్ వీల్ కానీ బ్యాలెన్స్ వీల్ పర్లేదులేండి, మరి టూ మచ్ అయిపోద్ది, అంటే కస్టమర్ లెవెల్లో వెళ్ళిపోద్ది మళ్ళీ. అందుకని మనం సింపుల్గా లాగిద్దాం. సింపుల్గా అంటే మరీ అంత వరస్ట్గా కాకుండా మరీ అంత సూపర్ హై బడ్జెట్ ఖర్చు కాకుండా నార్మల్గా లాక్కొచ్చేద్దాం. ఓకేనా?
ఫిష్ను, హెడ్లో వాల్స్, టైమింగ్ చైన్ టెన్షనర్, ఇదంతా టైమింగ్ చైన్ సాగిపోవడం వల్ల వచ్చేది. ఏది టైమింగ్ చైన్ అనేది, ఈ టైమింగ్స్ అనేది ఎప్పుడైతే సౌండ్ వస్తుందో, ఎప్పుడైతే సాగిపోద్దో, ఈ సాగిపోవడం వల్ల రుద్దుకుంటుంది. అందుకని ఎప్పుడైనా టైమింగ్ చైన్ సౌండ్ వస్తే వెంటనే మీ పల్సర్ బండికి కొత్తది వేసేదానికి ట్రై చేయండి. ఇది దీంట్లో సామాన్ అయితే మన క్లచ్ ప్లేట్ అయితే ఏం లేదు. ఓకే, ఇంజిన్ ఆయిల్ కానీ చాలా ఎక్కువ ఉంది, దాదాపు 1.25 లీటర్ ఉంది ఇంజిన్ ఆయిల్ కానీ. ఎందుకు పోసారేమో మనకే తెలియదు. ఇంజిన్ ఆయిల్ ఉంది అది. మనం ఫస్ట్ బోర్ లేతికిచ్చేద్దాం, హెడ్ లేతికిచ్చేద్దాం. ఆ తర్వాత దీనికి టైమింగ్ చైన్ టెన్షనర్, హెడ్ డమ్మీ క్యాప్, ఇంజిన్ పేస్ట్, ఇంకా క్లచ్లో ఏం సామాన్ లేవు. అవి ఎంత మనకాడ దేడు సామాను. అదేవిధంగా చైన్స్ ప్యాడ్ కానీ మనకాడేను, అవి కానీ అరిగిపోయినాయి. వెనకాల 2 ఇండికేటర్లు, అవి బాడీ వర్క్ తర్వాత చూద్దాం. ముందు ఇంజిన్ వర్క్ రేపు కంప్లీట్ చేసాం అనుకో, బాడీ వర్క్ అయిన తర్వాత చూద్దాం. ఇంకా ముందర డిస్క్ బ్రేక్ మనం తీసి ఆ బండికి వేసాం. ఇప్పుడు ఈ బండికి పరిస్థితి ఏందనేది తర్వాత రేపు ఆలోచిద్దాం. ఇది టోటల్గా ఈ బండి ఈరోజు రిపేర్ ఖర్చు అయితే. ఇంకా క్యామ్ షాఫ్ట్ అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకేం ప్రాబ్లం లేదు. రాక్ రామ్స్ బాగానే ఉన్నాయి. ఓకేనా, క్లచ్ ప్లేట్ కానీ ఓకేను. అది చూడండి, అంటే మేము ఏందబ్బా ఈడు బండి అయితే ఒకటి, బయట బండి అయితే ఒకటి అంటే ఏం అరకలేదు. ఓకేనా, ఏం అరకలేదు. క్లచ్ ప్లేట్ కానీ ఈ క్లచ్ ప్లేట్ ఎలా చేంజ్ చేస్తామంటే హార్డ్నెస్, నెక్స్ట్ ఏంటంటే ఈ హబ్బులు ఎరుగున్నాయంటే దీన్ని డిఫెండ్ అయ్యి కానీ మార్చేస్తాం. క్లచ్ ప్లేట్లు ఏం అవసరం లేదు దీనికి. ఓకే, ఇంకా లేత్కి ఇచ్చేసి మన టైం అయితే ఒకటి అయిపోయింది. టైము స్పెండర్ కానీ అయిపోయింది, మీకు చూపించేసాను. ఇంక ఈ బండి సామాన్ లేతులు వచ్చి అట్టించాడైతే ఇంటికి జంప్. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం అయితే బోర్లో ఫిష్ను, టైమింగ్ టెన్షనర్, హెడ్లో వాల్స్ అండ్ హెడ్ డమ్మీ క్యాప్, ఇంజిన్ పేస్ట్ అంటే ఆఫ్ బోర్కి. ఆ తర్వాత పెట్రోల్, కార్బోరేటర్ క్లీన్ చేస్తాం, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తాం. ఆ తర్వాత క్లచ్లోకి వచ్చేటప్పటికి సిజర్ స్ప్రింగ్స్ అయితే కట్ అయిపోయినాయి. మన కాడ మనం పల్సర్ స్పెషలిస్ట్ కదా, మన కాడ లేకుండా ఉంటుంది. మిగతా సామాన్ అనేది మంగట్లోనే సర్దేస్తాం. ఎందుకంటే ఆ గుణంగా లాగానంటే దాని లోపల మనకి పల్సర్ కావాల్సిందే చాలా ఉంటాయి. ఓకేనా, ఈ బండికి కావాల్సిన సామాన్లు తీసుకున్నాను. ఇంకా మిగతా బాడీ వర్క్లో ఇండికేటర్లు కానీ అవి కానీ కొద్దిగా నీట్గా, అంటే కస్టమర్ ఇచ్చినా సరే, ఎల్లు వచ్చినా సరే హరి బండి బాగుంది హరి అన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి నా బండి ఇవ్వాలంటే కష్టంగా ఉంది. అందులో నా బండి ఇచ్చేసి నేను సామాను బాగుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదో ఒక బండి టెంపరీగా కస్టమర్స్ కోసంగా ఉండిందనుకో, రన్నింగ్ అయ్యే బండి ఉంటే చాలు. మరి సూపర్గా హరి బండి లాగా ఉండాల్సిన అవసరం లేదు. ఏదో హరి ఇచ్చాడు, ఏదో ఒక బండి రన్నింగ్ ఇచ్చాడు పోయించడానికి అన్నట్టుగా ఉంటే సార్ అనేది ఈ బండి రెడీ చేస్తున్నాం. అదే ఇలా చెప్పాం కదా, అయితే హరి రెడీ చేస్తే అంత ఆషామాషాగా రెడీ ఇచ్చాడు, అంటే కస్టమర్స్ కోసమైనా అంత చీప్గా రెడీ చేసాడు. ఒక లెవెల్లో రెడీ చేస్తాడు, అయితే ఒక లెవెల్లోనే వస్తుంది బండి. కానీ అయితే రేపు డైలీ వీడియోలో మీకు చెప్పే కదా, అక్కడ ఎంసీలు పెడతాను, ఎంసీలు పెట్టి కవర్ చేస్తాను, దానికి నీట్గా లెవెల్ చేసేస్తాను. మీకు చెప్పినట్టు ఏంటంటే రైట్ సైడ్లో UG4 టైమింగ్ ప్యాడ్ వాడతాను, లెఫ్ట్ సైడ్లో UG3 టైమింగ్ ప్యాడ్ వాడతాను. ఈ వాడటం వల్ల డిఫరెన్స్ ఏంటంటే టైమింగ్ చైన్ అనేది బోర్కి రుద్దుకోకుండా ఉంటుంది. దీనివల్ల ప్రాబ్లం అనేది తొందరగా మళ్ళీ క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తుంటాం. ఓకేనా, టోటల్గా అయితే ఆ బండి అయితే రేపు రెడీ అవ్వని, రేపు కానీ రెడీ అవ్వదు. ఇంకా నెక్స్ట్ వీక్ సోమవారం మంగళవారం రెడీ అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడే కదా ఆ బండి చేస్తాం, పని ఆపి మరీ పరిచయం. ఓకేనా, సామాన్ స్క్రాప్ చేసేయాలి, వచ్చిన డబ్బులు దీనికి బోర్లో లేదు తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఇంజన్ రెడీ చేస్తా, రెడీ చేస్తా ఇంకా మిగతా కానీ ముందు దానికి సామాన్ ఏరాలి. అయితే నీట్గా వస్తుంది బండి, బాగా వస్తుంది, కస్టమర్కి మంచి బండిగా వస్తుంది. ఓకే, ఉండి ఒక షాప్కి ఒక బండి, మన బండి అలా మన కస్టమర్స్ కోసం ఒక బండి ఉంటే చాలా మంచిది, టెంపరీ గోల్ కోసం. ఇది పోయి టోటల్గా అయితే మన షాప్లో ఉన్న వెహికల్స్ గురించి అయితే నేను మధ్యాహ్నం అయితే షాప్కి రాను. మీకైతే ఓబీడీ కేబుల్ కావాలనుకుంటే 1 వీక్లో డెలివరీ అవుతుంది భయ్య. ఓబీడీ కేబుల్స్ కావాలంటే బుక్ చేసుకుని మన వాట్సాప్ కింద క్యాట్లాగ్ లింక్ ఉంటుంది, దాంట్లో చెక్ చేయండి భయ్య. ఈ కేబుల్స్ ఎందుకు మిగిలే అంటే కొంతమంది 9-in-1 బుక్ చేస్తున్నారు. వాళ్ళకి నేను 7-in-1 తెప్పించాను. ఆ 7-in-1 వద్దులే 9-in-1 వస్తుంది కదని చెప్పేసి వీళ్ళకి ఆ 7-in-1 ఆపేసి 9-in-1 ఇస్తున్నాం వాళ్ళకి. అందుకని చెప్పేసి ఈ 7-in-1 మిగిలిపోయింది కాబట్టి అది మీకు పదే చెప్తున్నాను. ఇంకా ఈరోజు రేపు చెప్తాను, ఇంకెళ్ళి నేను చెప్పడం మానేసి, ఎందుకంటే తర్వాత చెప్పలేదు. తర్వాత ఈ మెల్లగా ఎప్పుడు సేల్ అవుతాయి అప్పుడు సేల్ అవుతాయని చెప్పేసి నేను గమ్ముండిపోతాను. అయితే ఆ తర్వాత కొద్దిగా రేట్ పెంచి అమ్ముతాను. ఓకేనా, అది ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తే నాకు కొద్దిగా డబ్బులు వస్తుంది అనే ఒక కోరిక. అంతే చెప్పాను కదా, క్యాష్ కొడితే అంతే అయిపోతుంది. ఇదే బై టోటల్ చెప్పేది కదా. అందరికీ వీడియో నచ్చిన లైక్ కామెంట్ పెన్షన్ ఫేమస్ వీడియోస్ ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. అదేవిధంగా నార్మల్ వీడియోస్ కానీ కొద్దిగా సపోర్ట్ చేయండి. ఏం భయ మరీ అంత ఘోరంగా ఉంది. డైలీ వీడియో పక్క రోజు ఉదయానికి 2K దాడుతుంది. చాలా థ్యాంక్స్ మీ అందరికి ఇంత విధంగా సపోర్ట్ చేస్తాను. నార్మల్ వీడియోస్ ఏం చేసే భయ్యా 900, 1000 పక్క రోజుకి, దీనికంటే ఆఫ్ పడిపోయి. సరే ఓకే, మీ ఒపీనియన్. డైలీ వీడియోస్లో మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తా అని చెప్పి మీకు నమ్మకం వచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి. నార్మల్ వీడియోస్ మీద కానీ కొద్దిగా దృష్టి పెట్టండి. కంపల్సరీగా లైక్ చేయండి భయ్య, కంపల్సరీగా మీరు లైక్ పెద్ద టైం పట్టలేదు కదా. వీడియో చూసేటప్పుడు అయిపోయింది లైక్. బాయ్.